గారికి ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ చేసిన అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అందరికీ క్లాస్కు స్వాగతం. ఈరోజు మనకు చాలా అద్భుతమైన రోజు అండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి నరేంద్ర ముదాల్కర్ గారు ధ్యానరత్న గ్రేట్ మాస్టర్ క్లాస్కి రావడం జరిగింది. సార్ గారి క్లాస్ అంటేనే మాకు పత్రిజీ గారి క్లాస్ అన్నట్టే, ఇంకా వేరే ఏం లేదు. అంత గొప్ప మాస్టరు. కొత్తగా ఎంతో మంది వచ్చారు, ఇంకా జాయిన్ అయ్యారు ముందు వాళ్ళు కాకుండా. అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి రెండు మాటలు సార్ గారి గురించి. సార్ వచ్చేసి 35 ఏళ్ళు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి మనకు మొట్టమొదటి శిష్యులు ఎవరైనా ఉన్నారు అంటే పత్రిజీ గారికి ముదాల్కర్ సార్. అలాగే సాక్షాత్తు ఆ గాయత్రి మాత ప్రత్యక్ష దర్శనం చేసుకొని 5 లక్షల జపం చేసి దర్శనం చేసుకొని గాయత్రి మాతతో చక్కగా మాట్లాడడం కూడా జరిగిందనమాట. అలా పత్రిజీ గారు సార్ గారి యొక్క వేషంలో ఇంకొక చోటికి వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది. అంటే ఎలా ఉంటుంది చూడండి, అంత గ్రేట్ మాస్టర్. ఈరోజు మనందరి అదృష్టం అండి సార్ క్లాస్కి రావడము. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి, సార్ మిమ్మల్ని చూడాలి. అది అదృష్టాన్ని పొందండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని భగవంతుని చూడడం అన్నట్టు అనమాట. భగవంతుడి దృష్టిలో మనం పడ్డం అన్నట్టు. అలా గ్రేట్ మాస్టర్కి అందరూ కూడా క్లాస్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్. నమస్తే. నమస్తే లలిత మేడం. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత క్లాస్, హ్యాపీగా ఉంది. అందరు వీడియోస్ ఆన్ చేయండి. మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఫాస్ట్గా, టైం తక్కువ ఉంది మనకు. నమస్తే సార్. నమస్తే మాస్టర్స్. నమస్తే ప్రతిభ మేడం, రవీందర్ రావు గారు, రఘురామ్ శర్మ గారు, సునందిని మేడం, సూర్యశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. నమస్తే సార్. ఎలా ఉంది ఇది మా అవతార్ బాబాజీ ఫౌండేషన్? బాగుంది సార్, ఆ, అద్భుతంగా నడుస్తుంది. ఆ, 365 డేస్ సెషన్ కూడా. అంటే ఏదైతే ధ్యాన మహాయజ్ఞము అయిపోయిందో ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది సార్ కంటిన్యూగా క్లాసులు. 365 డేస్, జనవరి 1 నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు. ఓకే. మంచి ఓపిక ఉందమ్మా మీకు. 365 డేస్ మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇస్తున్నారు సార్ అలాగే. చాలా గొప్ప విషయం. చప్పట్లు కొట్టాలి లలితమ్మకు. నమస్తే మేడం ప్రతిభ గారు.
వాయిస్ రావటం లేదు మేడం. అది సార్ వీడియో ఆఫ్ చేశారు. అది అప్పటి నుంచి వాయిస్ రాలేదు. వీడియో ఆఫ్. నాకు కాల్ వచ్చింది. ఓకే సార్. సార్ ఆ, బాగుంది. పద్మిలికి రైట్. ఒక్కసారి గట్టిగా పత్రిసారికి క్లాప్స్ కొడదాం. మీ అందరికి క్లాప్స్ కొట్టాలి ఒకసారి. సార్ గారికి కూడా. లలితమ్మకు దీని వెనుక ఎంతో పెద్ద టీం పనిచేస్తే గానీ ఇట్లా జూములు నడవ ఇట్లా 365 డేస్ అంటే మామూలు విషయం కదా. ఆ టీం అందరికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొని చప్పట్లు కొట్టాలి వాళ్ళందరికీ. ఎందుకంటే మీరు ఆర్గనైజ్ చేస్తే గానీ మేము రాలేము. అందరు కలిస్తేనే క్రాంతి, సమ్యక క్రాంతి అంటారు దీనికి. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, క్లాసులు చెప్పేవాళ్ళు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు, బుక్కులు రాసేవాళ్ళు, పిరమిడ్లు కట్టేవాళ్ళు, జూమ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు అందరు కావాలి. సమ్యక క్రాంతి ఈజ్ ఈక్వల్ టు సంక్రాంతి. అప్పుడే సంక్రాంతి జరుగుతుంది, లేకుంటే జరగదు. పత్రికకి అందరు కావాలి. డబ్బున్నోడు టైం ఇవ్వలేడు, టైం ఇచ్చేటోడు డబ్బు పెట్టలేడు. వాళ్ళ అవసరము, వీళ్ళ అవసరము. చాలా విచిత్రమైన సొసైటీ మనది. ఇలాంటి సొసైటీ మనకు ఎక్కడ దొరకదు. పత్రిసార్ లాంటి గురువు కూడా ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. ఈ 35 ఇయర్స్ జర్నీలో చాలా మంది గురువుల్ని చూసా గానీ పత్రిసార్ జగద్గురు అంతే. గురువుల్లో గురువులు చాలా మంది ఉంటారు. గురువుల కంటే ఇంకా పైన ఉండేవాళ్ళు సద్గురువులు కూడా ఉంటారు. సద్గురువుల కంటే ఇంకా మీద ఉండేవాళ్ళు జగద్గురువులు. కృష్ణుడు ఒక్కడే ఉండే సెకండ్ మన పత్రిసారే ఆ స్టేజ్ ని సాధించుకున్నారు. 2000 చక్రాలు యాక్టివేట్ చేసుకున్న మహాయోగి మన పత్రిసార్. కృష్ణుడు ఎంత బాగా యాక్టివేట్ చేసుకున్నాడు ఆ చక్రాలన్నీ, ఆ కృష్ణుడిని దాటిన మా యోగేశ్వరుడు మన పత్రిసార్. అంత గొప్ప గురువుతో మనం ఉండాలంటే మనకంటే అదృష్టవంతుడు ఇంకెవడు లేడిగా. సింపుల్ గా సార్ దగ్గర ఉన్న ఆ సత్యము, ఆ జ్ఞానము మనకు అర్థం కావాలి అంతే. బుద్ధితో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే వరకు మనం ఈ పని చేయలేము. ఎందుకంటే ఇమోషనల్ గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొత్తగా వస్తారు, ధ్యానం బాగా అనిపిస్తుంది, 40 రోజులు మాంసం మానేస్తారు, ఏదో చేసుకుంటారు. టైం పాస్ కాదు ధ్యానం అంటే. జన్మ రాహిత్యాన్ని ఇచ్చే అద్భుతమైన జ్ఞానం అది, అద్భుతమైన టెక్నిక్ అది. మామూలు విషయం కాదు. ఆనాపానసతి ధ్యానానికి మనం వచ్చామంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గాని మనం ఇక్కడికి రాలేము. అర్థమైందా? ఎందుకంటే చాలా మంది వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సినిమా కూడా లక్షల మంది చూస్తారు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. పత్రిసార్ దగ్గర సెలెక్టెడ్ సోల్స్ మనమే ఎందుకు వచ్చాము ఒకసారి ఆలోచించాలి. మన గురించే పత్రిసార్ వచ్చింది. నా గురించే చెప్పినట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం. ప్రపంచంలో ఎవరికో కాదు, నా గురించే వచ్చారేనా అనిపించింది. అంత గొప్ప మాస్టర్, అంత గొప్ప యోగి. ఆయనతో మనం ఉండడం, కనెక్ట్ అవ్వడం, ఆయన గురించి పనిచేయడం అంటే మన జన్మ ధన్యమైపోయింది అంతే. అందరి ఆఖరి జన్మనే మనది. ఎవరికి కర్మబంధనం ఉండదు ఇక సార్ దగ్గర వచ్చిన వాళ్ళందరికి. అంత స్మూత్ గా బయట తీస్తున్నారు. కొన్ని లక్షల ఆత్మలు బయటికి వస్తున్నాయి ఇప్పుడు. లిబరేషన్ అంటారు దీనికి. మోక్షము అంటే తెలిసే వరకే బంధం, తెలుసుకున్నాక మోక్షమే, ఇంకేం లేదు. స్వర్గము నరకము ఎక్కడో పోయేది అనుకుంటాం మనం. ఫ్లైట్ లో పోతాము, ట్రైన్ లో పోతాము అనుకుంటాము. అట్లా ఏం ఉండదు. ఉన్న పరిస్థితుల్లో నరకాన్ని అనుభవిస్తాము. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అదంతా నరకమే. అర్థమైందా? అంత నరకమే అది. హాయిగా ఉండేవాళ్ళు ఉంటారు, అష్ట ఐశ్వర్యాలతో ఉండేవాళ్ళు, అది స్వర్గమే. ఎక్కడ లేదు బయట. ఉన్న పరిస్థితుల్లో మనం ఎట్లున్నాము, ఆ నరకమైన జీవితంతో బయటికి తీసుకొచ్చేది మన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఎందుకంటే ఏ లోకం సరిగా లేకుంటే పరలోకం కూడా బాగుండదు. నేను రెండింటిని గెలుచుకున్నా.
ఏ లోకము పరలోకము. ఈ ఈ 35 సంవత్సరాల్లో తిరిగి చూడలేదు. నా జీవితం అద్భుతంగా మారిపోయింది. హైదరాబాద్ లోనే ఉంటాను. నా పేరు నరేంద్ర ముదల్కర్. గార్మెంట్ బిజినెస్ నా వెనక కనిపిస్తున్నాయి మీకు పాయింట్లు షర్ట్లు. నా బిజినెస్ చూసుకుంటూ నా ఫ్యామిలీ చూసుకుంటూ గత 35 సంవత్సరాల నుంచి నేను చేసిన పని క్లాసులు చెప్పడమే. నేను చేసింది మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ. మొత్తం హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది దాని గురించి బాగా స్టడీ చేశాను. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళ సైకాలజీ గురించి బాగా చదివాను. కృష్ణుడు అంటే ఆయన క్యారెక్టర్ ముందుకు వచ్చేస్తుంది, అర్జునుడు అంటే ఆయన క్యారెక్టర్ ఎదురుకు వస్తుంది, దుర్యోధనుడు క్యారెక్టర్ ఎలా ఉండే, రాముడు క్యారెక్టర్ ఎలా ఉండే, వాళ్ళ సైకాలజీ ఎలా ఉండే, ఇదంతా డెప్త్ స్టడీ. నేను ఒక హాబీగా చదువుకున్నా అవన్నీ. నాకు తెలియదు ఇంత పెద్ద పని నాతో జరిగేది ఉందని. నాకు ఇంట్రెస్టింగ్ అది. ఫిలాసఫీ చదవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండి 2 సంవత్సరాలు బాంబేలో ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను. అక్కడ స్టడీ చేసింది నాకు ఇంత బాగా పనికి వస్తుందని సార్ దగ్గర వచ్చిన తర్వాత అర్థమైంది. సార్ అన్నారు, నా గురించినే నువ్వు ఇదంతా డెవలప్ చేసింది అన్నారు ఆయన. అప్పటి వరకు నాకు తెలియదు. సంస్కృతం అంటే ఇష్టం నాకు. ఈ వేదం అంటే ఏముంటది చూడాలనిపించేది. 4 వేదాలు టచ్ చేశాను, బైబిల్ టచ్ చేశాను, ఖురాన్ టచ్ చేశాను. ఈ రిలీజియన్స్ అంతా ఎందుకు ఉంది ఇక్కడ ఉన్నాయి? ఇది ప్రపంచంలో నడిచి అల్లకొల్లలో ఉంది. ఈ దుఃఖం ఎందుకు? దుఃఖం నుంచి దుఃఖ రాహిత్యం వైపు పోవాలంటే ఏం చేయాలి? పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాము, పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాము, అదే ఇంట్లో ఎందుకు వచ్చాము, ఇలాంటి పేరెంట్స్ ఎందుకున్నారు, ఇలాంటి భార్య, ఇలాంటి పిల్లలు, ఇలాంటి బిజినెస్, ప్రతిదీ మంచి ప్లాన్ గా నడుస్తుంది. కానీ అది తెలియక మనం మాత్రం డిస్టర్బ్ అవుతూనే ఉన్నాం. దానికి కారణము లోపలంతా అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్ కారణం అది. దుఃఖాలు బయటలో, మన లోపల ఉన్నాయి. ఈగోలు ఉన్నాయి, అహంకారం ఉంది, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్ని కలిపి మనతో ఆడుకుంటున్నాయి. ఎందుకు అంటే మన దగ్గర ఏ సాధన లేదు. రోడ్డు మీద పోలీసు వాడు చేయి చూపిస్తే 1000 బండ్లు అయిపోతాయి. ఇంట్లో చూపిమనండి ఒకసారి. చూపే ఇది అంతా బయటనే, నా ఎదురు నడవదు ఇదంతా అంటది. అట్లా ఈ ప్రపంచంలో మనం ఇంత అస్తవ్యస్తమైన జీవితం జీవిస్తున్నాము అంటే ఇంతకంటే నరకం ఇంకేం లేదు. ధ్యానం లేని వాళ్ళు అంతా నరకంలోనే ఉన్నారు. అందుకే ఆ సృష్టికి మూల చైతన్య శక్తి పత్రిక రూపంలో వచ్చి చెప్పిన జ్ఞానం ఇది. మామూలు జ్ఞానం కాదు. చాలా డెప్త్ లో పోయినా సార్, లోతుల్లోకి పోయి చాలా చూస్తే 30 ఏళ్లలో నాకు దొరికింది ఇంతనే. పత్రి సార్ దగ్గర ఆయన ఇంకెంత ఉన్నాడు, నాకు దొరికింది ఇంతే. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అందులోనే వైభోగాన్ని చూస్తున్నా నేనైతే. ప్రతి ప్రాబ్లం కి సాల్వేషన్ ధ్యానము, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ధ్యానము, ప్రతి ప్రాబ్లం కి మనం సాల్వ్ చేసుకోవచ్చు, ప్రతి దానికి అధిగమించవచ్చు. ఏంటంటే లోపల అంతా చీకటి ఉంది, అది పెద్ద ప్రాబ్లం. చీకటికి కారణం ఏంటంటే అహంకారం, అహంకారానికి కారణం అజ్ఞానము, అజ్ఞానానికి కారణము స్వాధ్యాయం చేయకపోవడము, స్వాధ్యాయంలో రాకపోవడము, జూమ్ క్లాసుల్లో రాకపోవడము, దానికి కారణం బద్ధకం, బద్ధకానికి కారణం భోజనము, భోజనానికి కారణం తెలియకపోవడం. అట్లా నాశనం అయిపోయింది మొత్తం. చికెన్లు, మటన్లు, ఫిష్లు, రొయ్యలు, పీతలు తిని 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 తాగి అంతా సర్వనాశనం చేసుకున్నాం మనకు మనమే. కంప్లీట్ ఈ సృష్టిని నడిపించే, సృష్టికి నడిపించే మూల చైతన్య శక్తి ఎక్కడ లేదు, మీ లోపలే ఉంది. ఒక్కసారి మీలోకి మీరు తొంగి చూడండి. మీ కళ్ళు చూస్తున్నాయంటే ఆయన ఉన్నందుకే. మీ బుద్ధి పనిచేస్తుంది అంటే మీ లోపల భగవంతుడు ఉన్నందుకే. మీ చెవులు వింటున్నాయి, మీ ముక్కులో నడుస్తున్న శ్వాస ఆయనే, లోపల నడిచే గుండె కూడా ఆయనే, బాడీలో ప్రవహించే రక్త ప్రవాహం కూడా ఆయనే. కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, నిద్రపోతున్నాము, పొద్దున్న లేస్తున్నాము. రేపు పొద్దున మీరు లేవరు అని గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి పడుకోరు. మరి ఏం నమ్మకం? ఏదో ఒక అతీంద్రియమైన శక్తి మనకు నడిపిస్తుంది. ఇంతకంటే లాజిక్ ఇంకేం కావాలి? పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాం, మన కులం ఏంది, మతం ఏంది, మన పేరెంట్స్ ఎవరు, ఈ టెన్షన్ ఎక్కడ ఉంది, నేను నాది ఎక్కడుంది, ఈ బీపీలు షుగర్లు ఎక్కడ ఉన్నాయి, ఏం లేదు. పుట్టిన తర్వాత మొదలైంది నేను, నాది, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా దుకాణం, నా కారు, ఇది నాది నాది అనేది మెల్లగా మొదలయ్యి అక్కడి నుంచి మనం పాతాళలోకాలకు వెళ్ళిపోయినాం.
అట్లా మూలాలకు వెళ్ళిపోయిన వాళ్లకు బయటికి లాక్కో రావడానికి ఇలాంటి అవతార పురుషులు బయటికి వస్తారు. జన్మ తీసుకొని వచ్చిన మహాపురుషుడు పత్రి సార్ అంటే అంత సింపుల్ గా ఉండి ఇంత ఈజీగా ఇంత హైయెస్ట్ స్పిరిచువాలిటీని ఇచ్చే మహాపురుషుడు ఆయన. ఎవరు ఇవ్వలేదు. డబ్బులు తీసుకొని క్లాసులు చెప్పే వాళ్ళు కూడా ఇంత అద్భుతమైన జ్ఞానం ఇవ్వలేదు. చాలా మంది ఉన్నారు గురువులు. అట్లా పత్రి సార్తో నేను కనెక్ట్ అయినాక నా జీవితం కంప్లీట్ యూటర్న్ తీసుకుంది. ఏది ముట్టుకుంటే అది బంగారమేగా. మాట్లాడితే మాట మంత్రం అయిపోయింది. వచనం ప్రవచనంగా మారిపోయింది. కాళ్ళు చరణాలు అయిపోయినాయి. ఎన్ని లక్షల మంది నెట్వర్క్ అయిపోయింది నాకు. ఎక్కడి నుంచి వచ్చింది అది? సింపుల్ గా నేను అర్థం చేసుకుంది ఒక్కటే, ప్రపంచాన్ని నడిపించేటోడే నాతో ఉన్నాడు. భయం ఎందుకు? దేనికి భయం? ఎందుకు భయపడుతున్నాం? సినిమా జరుగుతుంది, నడుస్తుంది. ఏం నడుస్తుంది చూద్దాం. మనం పక్కకు వచ్చి చూడాలి. దానికి ప్రతి దానికి మనం పట్టుకునే ప్రయత్నం చేస్తాము. అందుకే జారిపోతుంది జీవితం చేతి నుంచి. ప్రతిదానికి పట్టుదల, దానికి పట్టుకునే ప్రయత్నాలు చాలా చేస్తున్నాం. రమణ మహర్షి వదిలేసి కూర్చున్నాడు, అంత గొప్ప మహాపురుషుడు అయినాడు. బుద్ధుడు వదిలేసి కూర్చున్నాడు. ఎప్పుడైతే మనం అన్కండిషనల్ సరెండర్ అయిపోతామో, ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎప్పుడైతే అయిపోతామో కంప్లీట్ గా లోపల ఇన్నర్ గా, అప్పుడు ఆ మూల చైతన్య శక్తి, ఆ భగవత్ శక్తి అనేది అప్పుడు మొదలైతుంది పనిచేయడం. మన గురించి పనిచేస్తారు వాళ్ళు. నా ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మనసుకున్న 7 పొరలు దాటి చూసినా స్వార్థం అనేది నాకు తెలియదు. ఇక కాలిపోయింది అంతా. 20 years లోనే కాలిపోయింది. 1970లో పుట్టాను, 90లో కథం చచ్చిపోయినా. చావక ముందు చనిపోవడం అంటే ఇది. అక్కడి నుంచి జీవితం మారిపోయింది, జాతకం మారిపోయింది. లిబరేషన్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది, అద్భుతమైన సత్యాలు దొరికినాయి. ఎన్నో అద్భుతాలు చూసినా నా లైఫ్ లో. పత్రికారితో చూసినాను, నాకు జరిగినాయి చూసినా, ఎన్ని జరిగినాయో. ఆధ్యాత్మికం అనేది అంత ఇంపార్టెంట్. ఇది ఎన్ని రకాల మసాలాలు వేసి భోజనాలు రెడీ చేస్తాం కానీ ఉప్పు ఒక్కటి వేయకండి, ఎట్లుంటుంది? ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో, ధ్యానం లేని జీవితం కూడా అంతే సప్పగా ఉంటుంది. భక్తి ఒక సామాజిక శక్తి, మనకు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. కవచం లాగా ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆధ్యాత్మికం కావాలి. ముసలోళ్ళైనాక చేయాలి, పిల్లలైనాక, మనమడైనాక చేయాలి, రిటైర్డ్ అయినాక చేయాలి. ఇలాంటి అవలపన మాటలు ఎప్పుడు మాట్లాడాలి. ఇప్పుడే కావాలి మనకు. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికం ఉండాలి. అప్పుడే ఒక అర్జునుడుగా, ఒక వివేకానందుడుగా, ఒక బుద్ధుడుగా మనిషి తయారవుతాడు. ఎదుగుదల ఇది, ఇన్నర్ జర్నీ ఇది. సోల్ ఎవల్యూషన్ అంటారు దీనికి. మనం ఎప్పుడు అదే పాతది, మనం పెద్దోళ్ళు చేసినది పట్టుకొని ఫాలో అవుతున్నాం. అందుకే రిజల్ట్స్ లేవు ఇప్పుడు. ఇన్ని లక్షల గుళ్ళు అవుతున్నాయి కానీ మనిషి ప్రాబ్లం ఎందుకు పోవట్లేదు? ఆ భగవంతుడు ఎందుకు వినట్లేదు? దానికి కారణము ఇంటలెక్ట్ గా మనం అర్థం చేసుకుంటలేము. పెద్ద ప్రాబ్లం అది. ఒక్కసారి మనకు అది అర్థమైపోయింది అంటే ఎక్కడ పోయే అవసరం లేదు. మీతో మీరు కలుసుకునే వరకు మాలాంటి వాళ్ళ అవసరం మీకు పడుతుంది. ఏ రోజైతే మీతో మీరు కనెక్ట్ అయిపోతారో ఆ రోజు నుంచి మీ అవసరం ఈ ప్రపంచానికి పడుతుంది. అంత పవర్ మన దగ్గర ఉంది. బుద్ధుడి దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఉంది. గొప్ప గొప్ప యోగుల దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఉంది. మనకు తెలియకపోవడమే అంతే. పొట్ట బట్ట మనం ఇంకేం ఆలోచించలేదు. ఆకలి తింటాము, నిద్ర వస్తే పడుకుంటాము, ఎవడన్నా బెదిరిస్తే భయపడతాము, చావొస్తే చచ్చిపోతాం. ఒక పశు కాదు, పశు కంటే హీనమైన జీవితాన్ని జీవించేది మనిషి అయిపోయినాడు ఇప్పుడు. ఎక్కడైనా ఏ పశువు సూసైడ్ చేసుకున్నట్టు మనం న్యూస్ లో చూడలేదు, కానీ మనుషులు చచ్చిపోతున్నారు. దానికి కారణము లోపల జీవితం కరెక్ట్ లేదు. అంత చీకటే ఉంది. భయాలతో ఉన్నారు, డిప్రెషన్ తో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు. ప్రతి క్షణం భయమే ఉంది మనిషికి. దానికి కారణము మనం దానికి సరిపోయే జిమ్ మనం చేయలేదు. బయట కనిపించే బాడీ గురించి జిమ్ములుగా వెళ్తాము కానీ లోపల జిమ్ ఎప్పుడన్నా ఆలోచించామా? మన మానసిక స్థితి ఎలా ఉంది, బుద్ధి స్థితి ఎలా ఉంది, మన ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, లోపల ఎంత చీకట్లో ఉన్నాం మనం. ధ్యానం అనే లైట్ మన లోపల వచ్చే వరకు దీంతో మనం బయట పడలేము. అది ఎవరో ఇస్తే వచ్చేది కూడా కాదు. ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మానం అవసాదే. ఎంత బాగా చెప్పాడు కృష్ణుడు గీతలో.
ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది అందులో. జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి సాల్వేషన్ ఇచ్చాడు భగవద్గీతలో కృష్ణుడు. ఎంత అద్భుతమైన బుక్ అది. ఆ ఒక్క బుక్కే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అలాంటి చదవకుండా మనము స్వాధ్యాయం చేయకుండా, ధ్యానం చేయకుండా, అన్సైంటిఫిక్ లివింగ్, అన్సైంటిఫిక్ ఫుడ్, అన్సైంటిఫిక్ థింకింగ్, అశాస్త్రీయమైన జీవితం, అశాస్త్రీయమైన భోజనం, అశాస్త్రీయమైన ఆలోచన విధానం. అందుకే జీవితాలు కంప్లీట్ గా అస్తవ్యస్తంగా అయినాయి. ఇంకెన్ని జన్మలు, ఇంకెవడొచ్చి చెప్పాలి మనకు? ఇంతకంటే ఈ సింపుల్ గా ఇంకెవడు చెప్తాడు? అలాంటి గొప్ప సొసైటీ మన పిరమిడ్ సొసైటీ. పవిత్రమైన జ్ఞానగంగ పత్రిసారి ఇచ్చింది. ఆ జ్ఞానగంగ మీ ఇంటి దాకా వచ్చింది. మీ ఇంట్లోకి మీరు తీసుకోండి. వాటర్ పైపు ఇంటి ముందు నుంచి పోతుంది ప్రతి ఊర్లో. ఇంట్లోకి తీసుకునే పని మీరు చేయాలి. ఆ తపన మీలో వచ్చే వరకు మేం కాదు, బ్రహ్మదేవుడు, కృష్ణుడు కూడా ఏం చేయలేడు, పత్రిసార్ కూడా ఏం చేయలేడు. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. అదర్వైజ్ నో బడీ కెన్ హెల్ప్ యూ. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ కర్మాస్. జస్ట్ యూ హ్యావ్ టు అవేర్. మీకు మీరు అవేర్ అయ్యి మీకు మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు మీరు పట్టుకోండి. బయటికి రండి, ముందుకు రండి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితం మారిపోతుంది. 40 రోజులు మీరు ఒక దీక్షతో చేసి చూడండి. దాని లైఫ్ మారిపోతుంది. ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు పోయింది, ఎన్ని జన్మలు పోయినాయో, ఎంత అలసిపోయినామో. శారీరకంగా అలసిపోయినాము, మానసికంగా అలసిపోయినాము, బుద్ధిపరంగా అలసిపోయినాము, ఫ్యామిలీతో అలసిపోయినాము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాల బాధలతో అలసిపోయి ఉన్నాం మనం. అలాంటి అలసిపోయిన ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ఇచ్చేది ధ్యానం ఒక్కటే. అది మనతో మనం కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, వీలైనంత వరకు సాధన పెంచుకోండి. భోజనం తగ్గించుకోండి, మాటలు తగ్గించుకోండి, ఆలోచనలు తగ్గించుకోండి. 9 పాయింట్స్ ఉన్నాయి. ఇవి మీరు జీవితంలో రెగ్యులర్ గా పాటించండి. ఎందుకంటే టైం ఎక్కువ లేదు, నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. అందుకే ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క గంట పడుతుంది నాకు. చెప్పలేను నేను ఇట్లా. ఈ 1-2 అవర్స్ లో నా క్లాసే కాదు ఎప్పుడు. ఫస్ట్ భోజన విధానం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 ఉంటాయి. మిత ఆహారము. గట్టిగా చెప్పండి అందరూ. మిత ఆహారము చెప్పండి గట్టిగా. నోరు ఇప్పండి. చాలా అవసరం ఇది. మీ సాధన బాగా కుదరాలి అంటే మీకు సపోర్ట్ చేసేది ఇదే. మిత ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము. యుక్తాహారము, రైట్, చెప్పండి. మితాహారము మితాహారము, యుక్తాహారం, యుక్తాహారము, నిరాహారం, నిరాహారం. భోజన విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. మిత ఆహారము, యుక్త ఆహారం. మితంగా తినాలి ఎప్పుడు. ఇష్టం ఉన్నట్టు సంచి నింపినట్టు ఎప్పుడు నింపొద్దు సాధకులు, ధ్యానం చేసేవాళ్ళు స్పెషల్ గా. మీ బాడీ మీకు సపోర్ట్ చేయాలి అంటే, మీ మనసు మీకు సపోర్ట్ చేయాలి అంటే, ఈ భోజన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంత ఉంటుంది. ఓకే. మితాహారము, యుక్తాహారము, నిరాహారం. మితంగా తినాలి. యుక్తంగా అంటే పర్ఫెక్ట్ ప్యూర్ వెజిటేరియన్ భోజనం చేయాలి. ఫస్ట్ యూ హావ్ టు స్టాప్ యువర్ నాన్ వెజ్. సింహద్వారం, అది ఆధ్యాత్మికం డోర్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనం నాన్ వెజ్ ని మానేయాలి. చికెన్లు, మటన్లు తినుకుంటా లోపల ఉన్న భగవంతునికి మనం అది పెడితే ఎట్లా ముందుకు వెళ్తాం మనం? షటరే ఓపెన్ కాదు, డోర్ ఓపెన్ కాదు. ఎప్పుడు భగవంతుని దగ్గర చేరుకోవాలి అంటే ఫస్ట్ డోర్ ఓపెన్ అయ్యేది సింహద్వారము, శాకాహారము. ధ్యానం చేయకుండా నడుస్తుంది, కానీ వెజిటేరియనిజం అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. యుక్తాహారము, శుద్ధ సాత్వికమైన భోజనం చేయాలి మనం. మన సాధకులకు చాలా సపోర్ట్ చేస్తుంది అది భోజన విధానం. నెక్స్ట్ నిరాహారం. ఏదో ఒక్క రోజు పెట్టుకోండి, ఏం తినకుంటూ ఉండడమే అంతే. బాడీ మొత్తం మేనిఫెస్ట్ చేసుకో, ఎంత పర్ఫెక్ట్ గా ఫార్మేట్ చేసుకుంటుంది. పనికి మాలిన చెత్త మన బాడీలో ఏదైతే ఉంటుందో 72,000 నాడీ మండలంలో, ఆ చెత్తను లాగి తినేస్తుంది ఆ రోజు. అంటే దగ్గర వాసం అంటే ఉండడం. దేనితో ఉండడం? శ్వాసతో ఉండడం, మౌనంగా ఉండడం.
మనతో మనం ఉండడం. అప్పుడు మీ బాడీ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఏ డాక్టర్ దగ్గర పోయే అవసరం లేదు, మీ బాడీయే మీకు హీల్ చేసుకుంటుంది. ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది మీ బాడీలో ఎంత బాగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో. అర్థమైందా? ఇటు అటు అల్లం పెరిగినట్టు పెరగనివ్వద్దు, బాడీని ఎప్పుడు బ్యాలెన్స్ గా పెట్టుకోవాలి. ఓకే, ఈ భోజన విధానము అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ మీరు వెజిటేరియన్ గా మారిపోయినారంటే 90% మీ బాడీ సెటరేట్ అయిపోతుంది. 40 రోజుల్లో కంప్లీట్ గా మారిపోతుంది, బాడీ క్లెన్సింగ్ అవ్వడం మొదలవుతుంది అక్కడి నుంచి. నెక్స్ట్, నోరు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు ఎప్పుడు. ప్రతి వాక్కు ఇంపార్టెంట్ ఉంటది మనది. ప్రతి మాట మంత్రంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ ఉండాలి, డిస్ట్రక్షన్ ఉండొద్దు. మనం మాట్లాడితే మనిషి నిలబడాలి, ఒక ఫ్యామిలీ నిలబడాలి, ఒక ఇల్లు నిలబడాలి, ప్రపంచం నిలబడాలి. పత్రిసార్ నోట్తో ఎప్పుడైనా ఒళ్ళువాగుడు ఎప్పుడైనా విన్నామా మనం? నేనైతే వినలేదు 30 years. ఆయనతో బాగా తిరిగినోని. అది వాక్క్షేత్రం అంటే. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం చాలా ఇంపార్టెంట్. ఇది నోరు అంటే మన వాయిస్ లో అంత ఎనర్జీ ఉంటుంది, మన మాటకు అంత ఎనర్జీ ఉంటుంది. లేదు, మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. समझ में आ रहा आपको? అర్థమైందా? నోరు ఉందని మన ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు మాట్లాడద్దు. మన మాట మంత్రంగా ఉండాలి, మన మాట కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, మన మాట మనిషిని నిలబెట్టాలి ఎప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఇది. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. మితంగా మాట్లాడాలి, యుక్తంగా మాట్లాడాలి. ఏం అర్థం కాకుంటే మూసుకోవాలి అంతే. ఎదుటో వచ్చి ఎవడో ఏదో ఒకడు బాగానే వాగుతా ఉంటాడు, సినిమా చూసినట్టు చూడాలి వానికి, అంతే. అయిపోయిందా అనాలి, అంతే. అవసరం లేదు. అర్థమైందా? ఇవి సెకండ్ 3. ఫస్ట్ 3 మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనము. సెకండ్ 3 మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. నెక్స్ట్ మూడోది బుద్ధి. మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. బుద్ధిని 24 గంటలు నడిపిస్తూ ఉంటాం మనం. ఇంటికి లాకేసి ఒక 1 నెల రోజులు టూర్ కు పోయి రండి. ఇంట్లో ఫ్యాన్లు, ట్యూబ్లు, టీవీలు అన్ని ఓపెన్ ఆన్ చేసి, ఏసీలు ఆన్ చేసి పోతే ఎట్లుంటది? అట్లా కాలిపోతున్నాం మనం. అవసరం లేకుండా మన కరెంట్ కాలుతూనే ఉంది. బుద్ధి అంత ఫాస్ట్ గా తిరుగుతుంది ఈరోజు. ధ్యానం లేని మనసు కోతిలాగా ఉంటుంది, ధ్యానంతో కూడుకున్న మనసు ఆంజనేయ స్వామి లాగా ఉంటుంది, హనుమంతుని లాగా ఉంటుంది. స్టేబుల్ గా, కాన్ఫిడెంట్ గా, ఎనర్జిక్ గా ఉంటుంది. చాలా ధైర్యంతో ఉంటుంది ఆ మనసు. అందుకే ఈ ఫిజికల్ బాడీ జిమ్ కు వెళ్లకుండా నడుస్తుంది. మన ఇన్నర్ జిమ్ చాలా ఇంపార్టెంట్. ఇది మానసిక బలాన్ని పెంచుతుంది, బుద్ధి బలాన్ని పెంచుతుంది, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతుంది, విచక్షణ జ్ఞానాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది బాడీ, మనకి ఎప్పుడు ఎనర్జిక్ గా ఉంటుంది. ఈ 35 years లో నాకు టాబ్లెట్ తెలియదు. డే అండ్ నైట్ జర్నీ చేస్తా. 1700 kilometer కార్ డ్రైవింగ్ చేసుకొని పోయి వచ్చిన 2 సార్లు. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉండే నాకు. ఎట్లా జరుగుతుంది ఇది? ఈ పని నాది కానే కాదు అని టోటల్ గా సరెండర్ అయినోండి నేను. బాడీ నడుస్తుంది, నేను కాదు. నోరు మాట్లాడుతుంది, నేను కాదు. బుద్ధి ఆలోచిస్తుంది, అది నేను కాదు. సమర్పిత మనసు, బుద్ధి ఎప్పుడైతే అయిపోతుంది ఆ దైవ కార్యానికి, అక్కడ దైవం ఉండి నడిపిస్తుంది. 10 రోజులు తిరిగి తిరిగి క్లాసులు చెప్పి 11వ రోజు షాప్కి వచ్చేస్తాను నేను. సింపుల్ గా రోజు వచ్చినట్టు వస్తాను. మార్కెట్ లో మా సేట్లే అంటారు, ఇన్ని టూర్లు చేస్తావు కానీ ఎప్పుడు అలసట చూడలేదు నీలో అంటారు, ఎప్పుడు టెన్షన్ చూడలేదు నీ ఫేస్ లో అంటారు. ఎందుకు? నా ఇంటెన్షన్ బాగుంది, టెన్షన్ ఎందుకు ఉంటుంది నాకు? మంచి ఇంటెన్షన్ తో ఉన్నోడిని. 20 years ఏజ్ లోనే విశ్వం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేస్తానన్న సంకల్పం నాది. ఇంకెందుకుంటాయి అంత మంచి సంకల్పం? ఉట్టి సంకల్పం తీసుకొని ఇంట్లో కూర్చోలేదు నేను. పరిగెత్తి పని చేసిన. కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించి
లక్షల జీవితాల్ని మారుస్తూ నా జీవితం మారిపోయిందంట. దిస్ ఈస్ ద స్పిరిచువల్ సైన్స్. దిస్ ఈస్ ద లా ఆఫ్ కర్మ. ఏం ఇస్తామో అదే వస్తుంది, ఏం పంచుతామో అది పెంచబడుతుంది, ఏం దాచుకుంటామో అది దోచబడుతుంది. పంచి 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 ఇంత అద్భుతమైన స్థితిని సంపాదించుకున్నాం. అర్థమైందా? ఇవ్వడం నేర్చుకోండి, టైం తీయండి, డబ్బు తీయండి, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని పంచండి. మీతో అయినంత వరకు మీరు పనిచేయండి. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని జన్మలు ఇదే మనతో వచ్చేది. ధనాని భూమో పశువస్య గోష్ఠే భార్య గృహద్వారే జనే శ్మశానే దేహస్థితయాం పరలోక మార్గే కర్మానుగచ్చతి జీవ ఏక. బాడీ 1000 కోట్లు సంపాదించిన ఒక సేటు కూడా చనిపోతే ఆ బాడీని తీసుకెళ్తుంటే ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, కానీ రూపాయి కూడా ఆయనతో పోదు. ఒక్కసారి ఆ బాడీని తీసుకెళ్తాప్పుడు చూస్తే ఆయన గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో మనుస్మృతిలో. మంచి శ్లోకం దొరికింది నాకు 35 years బ్యాక్. ఇది నాకు ఎన్లైటెన్ చేసింది అది. ధనం అంతా భూమిలో ఉండిపోతుంది. అప్పుడు బ్యాంకులు లేకుండే. పెద్ద రాజు చనిపోతే కొన్ని కోట్లు ఉండే ఆయన దగ్గర, డబ్బంతా భూమిలో ఉండిపోయింది. ధనాన్ని భూమో పశువస్య గోష్ఠి అంటే అప్పుడు ఏనుగులు గుర్రాలు ఉండేవి, ఇప్పుడు కార్లు ఉన్నాయి. ఇప్పుడు మన డబ్బంతా బేనామీ అకౌంట్లలో ఉంటున్నాయి, కార్లన్నీ షెడ్స్ లో ఉండిపోతున్నాయి. ధనాని భూమో పశువస్య గోష్ఠే భార్య గృహద్వారే. భార్య ఎంత దూరం వస్తుంది? డోర్ వరకే వస్తుంది. ఒక్కొక్కటి విడిచేస్తాం, ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. భార్య డోర్ వరకు వచ్చి ఆగిపోతుంది. భార్య గృహద్వారే జనే శ్మశానే. చుట్టాలు, ఫ్రెండ్స్, సమాజం, సర్కిల్ అంతా ఎంత దూరం వస్తుంది? సమాజం అంతా శ్మశానం వరకే. చూడండి ఎట్లా వెళ్ళిపోయాయి, ఒక్కొక్కటి మనం వద్దనుకున్నా వెళ్ళిపోతాయి అన్ని. దేహస్థితయాం పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న కనిపించే మీ బాడీలు చూడండి ఒకసారి, అవి మీవి కావు, అవి రెంటల్ ఫ్లాట్స్. అవి మీ బాడీ అది పర్మనెంట్ ఇల్లు కాదు. ఆ టైం బీయింగ్ ఇన్ని సంవత్సరాలని లీజ్ మీద వచ్చిన బాడీస్ ఇవి. ఇది పర్మనెంట్ ఇల్లు కాదు మీది. నా ఇల్లు, నా కొంప, నా కారు, నా ఇల్లు, నాది నాది ఏముంది మీది? మీ శ్వాసని మీ చేతిలో లేదు, మీ శ్వాస కూడా మీ చేతిలో లేదు. మీ ప్రమేయం లేకుండా నడిచే శ్వాస. ఎంత అద్భుతమైన సైన్స్ ఇది, స్పిరిచువల్ సైన్స్ ఇదే. ఎలా నడుస్తుంది ఒకసారి ఆలోచించండి. స్వ అధ్యాయం ఈజ్ ఈక్వల్ టు స్వాధ్యాయం. దేహస్థితయం పరలోక మార్గే అంటే పంచమహాభూతాలతో వచ్చిన శరీరము ఎప్పుడైతే కాల్ చేస్తారో, పంచమహాభూతాలతో వచ్చిన బాడీ అందులో పోయి కలిసిపోతుంది. అప్పుడు మన లోపల ఉన్న సోల్ బయటికి వస్తుంది. కంప్లీట్ గా మన లెక్కలు తీసుకొని వస్తుంది. బ్యాలెన్స్ షీట్ తీసుకొని బయటికి వస్తుంది. ఆత్మ ఎప్పుడు సావదు. ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. దానికి బాధ్యుడు ఎవడు? బ్రహ్మదేవుడా, తల్లిదండ్రుల, సమాజమా? ఎవరు? దాని బాధ్యులు మనమే. మన మంచి కర్మలు మా బాధ్యులం మనమే, చెడు కర్మలకు కూడా బాధ్యులం మనమే. ఎవడెవడికి ఉద్ధరించలేడు, ఎవరెవరు నాశనం చేయలేడు. अपना हाथ जगन्नाथ, हाथों की लकीरों पर कभी यकीन मत करना, हाथों की लकीरों पर कभी यकीन मत करना, तकदीर तो उनकी भी होती है जिनके हाथ नहीं होते हैं. అర్థమైందా? అక్కడ మన బ్యాలెన్స్ షీట్ తీసుకొని వెళ్ళిపోతుంది, లెక్కలు తీసుకొని వెళ్ళిపోతుంది. దాని బాధ్యులం మనమే. ఈ రోజు మన జీవితం ఇంత బాగుంది, ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే బాధ్యులం మనమే. బాగలేదు, బెడ్ మీద ఉన్నా అంటే బాధ్యులు కూడా మనమే. మన కర్మలకు బాధ్యులం మనమే. అందుకే ఈ కర్మ సిద్ధాంతం ఇంకెన్ని జన్మలు, దాంతో బయటికి పడేయాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, ఇలాంటి క్లాసులు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి పంపిస్తారు నా దగ్గర వచ్చిన వాళ్ళకి. అంత బాగా వాషౌట్ చేస్తా, ఇన్నర్ మొత్తం కడిగేస్తారు. ఇంట్లో అంట్లు బయట తక్కువ దోమిన నడుస్తుంది, జిడ్డు ఎక్కడ ఉంటది? లోపల ఉంటది. తెలుసు కదా. కుక్కరు, మీ ఇంట్లో బోగన్లు, గ్లాసులు అవన్నీ బయట తక్కువ దోమిన ఓకే నడుస్తుంది, కానీ ఎక్కువ జిడ్డు ఏడు ఉంటది? మీ అందరికి తెలుసు, లేడీస్ కి జిడ్డు లోపల ఉంటది. ఆ లోపల ఉన్న జిడ్డుని క్లీన్ చేయాలి అంటే దానికి యాసిడ్ పోయాలి, పవర్ఫుల్ సర్ఫులు వేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, క్లెన్సింగ్ జరగాలి. అందుకే మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం, ఇవన్నీ క్లెన్సింగ్ ప్రాసెస్. ఇవి
మిత భోజనము, యుక్త భోజనము, నిర్భోజనము. అర్థమైందా? మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. టోటల్ గా ఎనర్జీ సేవింగ్ సైన్స్ ఇది. ఈ సిస్టమ్ మీరు అప్లై చేసుకున్నారంటే మీ జీవితంలో అద్భుతంగా ఎనర్జీ సేవ్ అవుతా ఉంటది. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. మరి నేను ఓపెన్ ఐస్ తో ఎప్పుడు ధ్యానంలో ఉన్నట్టు ఉంటాను. మరి ఎప్పుడు షవరింగ్ జరుగుతూ ఉంటుంది, నాకు ఎనర్జీ పడుతూనే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మెసేజ్లు వస్తుంటాయి, ఎనర్జీ వస్తుంటుంది. మాటలు అంత బలం ఎందుకు పెరిగింది? దానికి కారణం ఒక్కటే, స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటాను. నేను ఆలోచన రహితంగానే ఉంటాను. ఏదైనా ఇష్యూ ఉంటేనే ఆలోచిస్తా, లేకుంటే లేదు. సాక్షిగా ఉంటాను, అంతే. చూస్తా ఉంటాను, సినిమా చూసినట్టు. అర్థమైందా? మహాపరిశూన్య స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ కర్మ సిద్ధాంతం పనిచేయదుగా. శని వచ్చి మనకి ఏం చేస్తుంది? శని గ్రహము ముందు భయపడతాం, మనం ఎక్కడెక్కడికో పరిగెడతాం. శని గ్రహం రాకముందే మనం ఓపెన్ అయి రిలాక్స్ అయి దిగి నిలబడాలి అట్లా, అంతే. ఇంకేం చేయదు. సిగ్గు తప్పినోడు వీనికి ఇంకేం చేయాలి నేను అని వెళ్ళిపోతుంది అది. ఏ గ్రహం మన దగ్గరికి రాదు, పనిచేయదు. అంత న్యూట్రల్ అయిపోవాలి. రమణ మహర్షి చేసింది అదే, జనక మహారాజుడు చేసింది అదే, గొప్ప గొప్ప యోగులు చేసింది అదే, బుద్ధుడు చేసింది కూడా అదే. ఇంత గొప్ప గొప్ప యోగులు ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చదవండి, తెలుస్తుంది మనకు. ఆగిపోయినారు వీళ్ళంతా. ఎక్కడైతే మనం ఆగిపోతామో అక్కడ వాస్తు ఆగిపోతుంది, జాతకం ఆగిపోతుంది, నవగ్రహ దోషాలు ఆగిపోతాయి, అన్ని ఆగిపోతాయి. మెయిన్ రీజన్ దీనికి కారణం ఒక్కటే, నేను. చాలా బలంగా ఉంది జనాల్లో. నేను స్టడీ చేసింది, నాకు దొరికిన ఏంటంటే, జనాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం అది. నేను ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా చీకటి ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు అక్కడ. నేను కాలిపోతేనే అంత మనం అయిపోతాం. ఆయన యాక్టివేట్ అయిపోతాడు. ఈయన ఏం అడగడు, ఏం ఎక్స్పెక్ట్ చేయడు. ఎలా ఉన్నా అలా ఓకేలో ఉన్నాడు. వాడికి నేను చూసుకోవాలనిపిస్తుంది ఆయనకు, కానీ పని చేయాలి. 35 years నుంచి క్లాసులు చెప్తున్నాను, కానీ ఒక్క రోజు నేను పత్రి సార్కి ఎప్పుడు అడగలేదు, సార్ నాకు ఇది కావాలి అని. ఎప్పుడు అడగలేదు, నా అవసరమే లేదు. నువ్వు ఎలా వస్తావు నీ ఇష్టము. నాకు ఎవడైనా తిట్టినా అది నాకు అది కాదు, నీకే అది. నాకు పొగిడినా నేను యాక్సెప్ట్ చెయ్య. రెండింటికి అతీతంగా ఉండేవాడిని. నరేందర్ సార్ చాలా గ్రేట్ సార్, సొసైటీలో మీ అంత పని ఎవ్వడు చేయలేడు సార్, ఓకే అంట, అంతే. వింటాను సింపుల్ గా, కానీ నేను అదే డౌన్ టు ది అర్త్ ఉంటాను. ఇంత మంచి స్థితి, ఈ స్థితిని సంపాదించుకోవాలి. సునామీలు, తుఫాన్లు వస్తే పెద్ద పెద్ద చెట్లు ఎగిరిపోతాయి, కానీ గడ్డి ఎప్పుడు ఎగరదు. దట్ ఈస్ ద సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఆల్వేస్ వి హావ్ టు మెయింటైన్ డౌన్ టు ది అర్త్. వై షుడ్ వి మెయింటైన్ దట్ ఈగోస్? అవసరమా అవి? ఏం సాధించినాం? పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, దేనికి బల్బులు మనకు? రేపు పొద్దున్న లేస్తామో లేదో ఎవరికి తెలియదు, కానీ బల్బులు మాత్రం ఓ నేను. ఏమన్నా అర్థం ఉందా? ఇంతకంటే లాజిక్ ఇంకేం లేదు. ఆయనే వచ్చి లేపుతాడు 1 గంట రాత్రికి. మీరు మీ క్యాస్ట్ ఏంది? మీ రెడ్డులా, కాపులా, హిందువులా, ముస్లింసా, ఇంజనీరా, డాక్టరా, బిజినెస్ మ్యానా, ఏమన్నా గుర్తుందా? రాత్రి 1 o'clock, కానీ మీ గుండె పనిచేస్తుంది, రక్తం నడుస్తుంది, ఏదో శక్తి మీకు కాపాడుతూ ఉంది. అప్పుడు కూడా అతీంద్రియమైన శక్తి మీకు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. పొద్దున ఆ శక్తి లేపితేనే లేస్తాం, లేకుంటే లేవం. లేపిన తర్వాత మెమొరీ రాలేదనుకోండి, ఒక్క రోజు ఎట్లుంటది మనకు? ఒక్క రోజు పొద్దున గుర్తు రాలేదనుకోండి, సునంద మేడంకి షాప్ గుర్తు రాలేదనుకోండి, ఎక్కడ పోతుంది అన్న? ఇల్లు గుర్తు రాకుండా ఎక్కడ పోతాం? మన ఇంటికి పోము, పక్క ఫ్లాట్కి వెళ్ళిపోతాము. బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళ గతి చూస్తున్నాము. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. జ్ఞాన రూపేణ, బుద్ధి రూపేణ, క్రోధ రూపేణ, ఈర్ష రూపేణ, స్పర్శ రూపేణ, నేత్ర రూపేణ, కర్ణ రూపేణ, టేస్ట్ రూపేణ. గులాబ్ జామున్ తెచ్చి మీ బాడీ అంతా పెట్టండి, టేస్ట్ ఎలా ఉందమ్మా చెప్పండి అంటే చెప్పరు. ఆ టేస్ట్ చూడాలంటే ఆ నాలుకే కావాలి. జివ్వ రూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై. స్పర్శ రూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
స్పర్శము, జ్ఞానము, శబ్దము ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? స్పర్శ జ్ఞానం ఎలా ఉంది? టేస్ట్ ఎలా చెప్తుంది? మన నాలుక చెప్తుంది. అర్థమైందా? కర్మానుగచ్చతి జీవక. అందుకే ఈ కర్మబంధాల నుంచి బయటపడాలి మనం. పెద్ద దరిద్రము నేను, నాది ఎక్కడుందో వాళ్ళ జీవితం ఏం చేయలేము, ఎవ్వడు కాపాడలేడు వాళ్ళకు. నేను నాదితో ఉన్న కౌరవులు ఏమైపోయినారు చూసినాం మనం. నేను నాది లేకుండా సమర్పిత భావంతో పాండవులు సరెండర్ అయినారు కృష్ణుడికి. ఎంత బాగా చూసుకున్నాడు కృష్ణుడు. డ్రైవర్ గా పనిచేశాడు ఆయనకు. అవసరం ఉందా? దట్ ఈస్ కాల్డ్ సమర్పిత భక్తి, సరెండర్నెస్, అన్కండిషనల్ సరెండర్నెస్. నాదేం లేదు, నీ ఇష్టం. అలా ఉన్నప్పుడు జీవితం మెల్లిగా మారిపోతా ఉంటది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? అట్లా పొద్దున లేపిన తర్వాత మెమొరీని ఇచ్చేది ఆయనే. మధ్యాహ్నం భోజనం, పొద్దున జ్ఞానదానము, మధ్యాహ్నము శక్తిదానము. భోజనం చేస్తాం మనం. ఒక భోజనం చేయకుంటే బాడీ పనిచేయదు. అక్కడ శక్తిదానాన్ని ఇచ్చేది ఆయనే. రాత్రి పడుకునే నిద్ర ఎలా వస్తుంది ఇంతవరకు ఏ సైంటిస్ట్ చెప్పలేడు. ఆ నిద్ర ఇచ్చేది ఆయనే, పొద్దున లేపేది ఆయనే, తినేది అరిగిచ్చేది ఆయనే, ఎర్రని రక్తాన్ని తయారు చేసేది ఆయనే. మీ సుఖంలో ఉన్నది ఆయనే, మీ దుఃఖంలో ఉన్నది ఆయనే, మీ ప్రాబ్లమ్స్ లో ఉన్నది ఆయనే, మీ సంతోషంలో ఉన్నది కూడా ఆయనే. ప్రతి క్షణం మీతో వర్కింగ్ పార్ట్నర్ గా పనిచేసేది ఆ భగవంతుడే, ఎవ్వడు లేడు. అర్థమైందా? పారాలసిస్ పేషెంట్ బెడ్ రిటర్న్ అయ్యి బెడ్ మీద పడి ఉంటే మెల్లిమెల్లిగా కొడుకు, కోడలు, అన్నదమ్ములు అందరు పక్కకి వెళ్ళిపోతారు. భార్య పెళ్లి చేసుకున్న కర్మ గురించి ఆవిడకి భర్త కదా అని చేస్తా చేస్తా పోతది. ఆమె ఓపిక కూడా ఒక రోజు అయిపోతుంది. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఇక ఎందుకో సడన్ గా ఇక ఆమెకు వస్తది, ఇక ఈ ముండకొడుకు ఎప్పుడు చేస్తాడో ఏమో, ఈ డైపర్లు మార్చి మార్చి నా నడుము పోతుంది అని వస్తుంది. అర్థం చేసుకోండి దీనికి. మనది మనం లేచి వాష్రూమ్ కి పోయే స్థితిలో వరకు మనం ఉండాలి. మన ఆరోగ్యాలు అంత బాగుండాలి, మానసిక బలం అంత బాగుండాలి. ఎందుకు? ఎవరి గురించి డిపెండెన్సీ ఎందుకు? ఎవరి జీవితం వాళ్ళది. అర్థమైందా? దేనికి డిపెండ్ అయ్యి ఉండే అవసరమే లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి. మన మానసిక ధైర్యం మన దగ్గర ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. అందుకే బుక్స్ చదవండి, క్లాసులు చెప్పండి, ధ్యానం చేయండి, శాకాహార భోజనం చేయండి. 24 గంటలు పొట్ట బట్ట ఎన్ని కోట్లు కావాలి ఇంకా? అర్థమైందా? ఇంకెన్ని కోట్లు కావాలి? చచ్చిపోయేదాకా అదేనా? పిల్లల గురించి, మన్మన్ల గురించి, ముని మన్మన్ల గురించి మనమే టెన్షన్ పడతాం. అంత అవసరమా? మనకంటే బాగా జీవిస్తారు వాళ్ళు, ఆ టెన్షన్ మనం పెట్టుకుంటున్నాం. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతద్ పశుభిర్నరాణం ధర్మో హితేశో మదికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఒక పశువు చేస్తుంది, మంచి చేస్తున్నాడు అంతే. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతద్ పశుభిర్నరాణం. ఏదైతే పశువులో చేస్తుందో మనిషి అట్లా చేస్తున్నాడు ఇప్పుడు. ధర్మ హితేశో మదికో విశేషో. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ధర్మ? ధర్మం అంటే ధ్యానం చేయడం ధర్మము. అహింసో పరమో ధర్మ. ఫస్ట్ ధర్మము అహింసగా ఉండడము. ఓ మంచి పుష్పాలు ఇవి. దేవుడి దగ్గర పోయి పూలు ఎక్కిస్తాము, ఇది కాదు. మన దగ్గర ఉన్న గుణాలని ఎక్కియాలి, దుర్గుణాలని సమర్పితం చేసుకోవాలి. 9 రోజులు వినాయకుడిని కూర్చోబెట్టాం, ఏం నేర్చుకున్నాం మనం? స్వాధ్యాయం చేయాలి ప్రతి మండపంలో. అది లేదు. రాను నేను బొంబాయికి రాను పాటలు పెట్టి డాన్సులు చేస్తున్నారు అంతే. డూడు అని పల్సర్ బండి ఇలాంటి పాటలు పెట్టి డాన్సులు చేస్తున్నారంటే ఏమన్నా అర్థం ఉందా? మన భారతీయ సంస్కృతి ఆ సిస్టమ్ ఎందుకు ఇచ్చింది? నవరాత్రులు ఎందుకు ఇచ్చారు? ప్రతి వినాయకుని మండపంలో ఇలాంటి క్లాసులు జరగాలి. తెలియదు ఇప్పుడు, పోయింది అదంతా. 9 రోజులు ఆకారంగా ఉన్న వినాయకుడు 10వ రోజు నిరాకారంలో వెళ్ళిపోయినాడు ఆయన. ఆకారం అయినదే, నిరాకారం కూడా అయినదే. కళ్ళు తెరిస్తే ఆకారం మనము, కళ్ళు మూస్తే నిరాకారం మనమే.
అర్థమైందా? కళ్ళు తెరిస్తే ఫిజికల్ లైఫ్, కళ్ళు మూస్తే ఆధ్యాత్మికం, కళ్ళు తెరిస్తే భోగము, కళ్ళు మూస్తే యోగము, కళ్ళు తెరిస్తే లోకం, కళ్ళు మూస్తే పరలోకం. అంత మంచి మెసేజ్ ఉంటుంది. వినాయక స్వామి వినాయక చవితి రోజు ధ్యానంలో కూర్చొని, ఏం స్వామి అన్ని రకరకాలుగా జరుగుతున్నాయి, అసలు మీకు ఎందుకు కూర్చోబెడతారు, ఏంది కారణం, మీతో ఏంది సార్, మెసేజ్ ఇవ్వండి సార్ అంటే కంప్లీట్ గా గంట సేపు ఆయన స్టోరీ చెప్పాడు. ఆయన సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక చవితి, వై షుడ్ బి మెయింటైన్ దట్ ఐడల్స్ అండ్ వినాయకస్. ఆ 9-10 రోజులు ఎందుకు కూర్చోబెట్టాలి దాని గురించి చెప్పాడు ఆయన. నేను అడిగిన, స్వామి మీకు మనిషి తల కూడా పెట్టొచ్చు కదా శివుడు, ఏనుగు తలని ఎందుకు పెట్టాడు సార్ అని అడిగిన. అప్పుడు ఎంత బాగా చెప్పాడు వినాయకుడు, ఏనుగుకున్నంత బుద్ధి బలం ఏ జీవికి లేదు ఈ ప్రపంచంలో అని చెప్తుంది. ఏనుగుకున్నంత సూక్ష్మమైన బుద్ధి అంట ఏ జీవికి లేదు, మనిషికి కూడా లేదు. ఎంత పెద్ద సైంటిస్ట్ ఉన్నా ఏనుగు ముంగట తక్కువనే అంట. సూక్ష్మంగా చూసే బుద్ధి ఒక ఏనుగుకే ఉంది. పూర్వంలో ఇలా ఓటింగ్ సిస్టమ్ లేకుండే అప్పుడు ఎలక్షన్స్ లో అందరిని నిలబెట్టి క్యూలో నిలబెడితే వినాయకుడికి, ఆ ఏనుగుకి తొండలో ఒక దండ పెట్టేవారు. ఆ ఏనుగు చూసి ఆ అర్హత ఎవరికి ఉంది సెలెక్ట్ చేసి ఎవరి మెడలో అయితే ఆ దండనేస్తుందో ఆయనే సీఎం, ఆయనే రాజు. అంత బాగా సెలక్షన్ చేసే బుద్ధి ఒక ఏనుగుకు ఉంది. అందుకే ఏనుగుని తలను తెచ్చి పెట్టాడు శివుడు అక్కడ. చెవులు ఎంత పెద్దగా ఎందుకున్నాయి సార్ అని అడిగిన. చెవులు ఎంత పెద్దగా ఎందుకున్నాయి అంటే కారణం ఏంటంటే, మన చెవులు ఎప్పుడు పెద్దగా ఉండాలంట. స్వాధ్యాయం చేయడానికి చెవులు ఎప్పుడు రెడీగా ఉండాలి వినడానికి. అర్థమైందా? క్లాసులు వినడానికి, మహాపురుషుల క్లాసులు వినడానికి మన చెవులు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యోగులకు మన చెవులు ఇవ్వాలి, చాటల్లాగా ఉండాలి మన చెవులు. అక్క హాట్స్పాట్ 90% होगा ना हॉटस्पॉट वाईफाई नहीं है यहाँ पे। यही फ्री है ना, थोड़ी देर है।
నెట్వర్క్ ఇష్యూ ఓకేనా? వినబడుతుంది. ఆ, నా డేటా దగ్గర పడింది. ఆ చెవులు అంత పెద్దగా ఎందుకు ఉన్నాయి అంటే చాటల్లాగా ఉండాలి అంట. అవి చాట ఏం చేస్తుంది, బియ్యంని మనం చిలికితే చెత్తను బయట తీసేస్తుంది, మంచి బియ్యాన్ని పెట్టుకుంటుంది. మన చెవులు ఎప్పుడు మంచి మాటలు వినడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు చెత్త మాటలు వినడానికి ఉండే చెవులు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. అత్త కోడళ్ళు పెద్ద గొడవ పడుతుంటే కాలనీ అంతా వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తాం దానికి. అది చెవులు చాటలు కావు, అవి జల్లెడ. జల్లెడ ఏం చేస్తుంది, చెత్తను పట్టుకుంటుంది, మంచిది పడేస్తుంది, వదిలేస్తుంది. మన చెవులు ఎప్పుడు చాటల్లాగా ఉండాలి అని చెప్పిన వినాయకుడు. నెక్స్ట్, బొజ్జ ఇంత పెద్దగా ఎందుకు ఉంది సార్ అని అడిగిన. మన బొజ్జ గాగరం లాగా ఉండాలి అంట. అందరి మనము కడుపులో దాచుకోవాలి, అవసరం ఉన్నదే చెప్పాలి బయట. ఇన్ని వడవడ ఆగొద్దు. ఎవరి గురించి ఏదైనా నెగిటివ్ కూడా ఏమైనా తెలిసి ఉంటే చెప్పొద్దు, దాచుకోవాలి. ఒక్క మాటతో ఒక జీవితం నాశనం అవుతుంది ఒక్కొక్కటి. అలాంటి ఏమైనా మాటలు ఉంటే బయట ఎప్పుడు చెప్పొద్దు. నో జడ్జ్మెంట్, నో కామెంట్ అని పత్రిక చెప్పింది మెయిన్ ఇదే. కడుపులో దాచుకోవాలి. పెద్ద సాగరం లాగా ఉండాలి మన కడుపులు. కాళ్ళు ఇంత చిన్నగా ఎందుకు ఉన్నాయి సార్ అంటే ప్రతి సాధకుడు బ్యాలెన్స్ గా నడవాలి అంట. అర్థమైందా? కళ్ళు ఇంత చిన్నగా ఎందుకు ఉన్నాయి అంటే ఏదైనా సుదీర్ఘంగా చూడాలి అంట. సుదీర్ఘంగా చూడాలి, తొందరగా డిసిషన్ తీసుకోవద్దు. ఏదైనా సుదీర్ఘంగా చూడాలి, సుదీర్ఘంగా ఆలోచించాలి. మరి అన్ని బాగున్నాయి కానీ ఇంత పెద్ద బాడీకి చిన్న ఎలుక ఏంది సార్, మీకు మంచి హోండా సిటీ కార్ పెట్టుకోవచ్చు కదా అని అడిగితే ప్రతిదానికి కారణం ఉంది అన్నాడు ఆయన. శివుడి దగ్గర నంది ఉంది, వినాయకుడి దగ్గర ఎలుక ఉంది, విష్ణువు దగ్గర గరుడు ఉన్నాడు, లక్ష్మీదేవి దగ్గర హంస, సరస్వతి దగ్గర హంసదేవి. ఇట్లా ప్రతి దేవతలను చూస్తే వాళ్ళ ఆ వాహనం అది. ఏదైతే భగవంతుని పనికి ఉపయోగపడుతుందో అది పూజింపబడుతుంది. రాయితో చేసిన పాములకు పోయి మనం పూజ చేస్తాము, నిజంగా పాము కనిపిస్తే చంపేస్తాం. ఎలుక కనిపిస్తే మందు పెట్టి చంపేస్తాం, కానీ వినాయకుడి దగ్గర ఉన్న ఎలుకకు పూజ చేస్తాం. ఎలుక ఏం చేస్తుంది, ఎవరికైనా కొరికితే తెలుస్తుంది. అది బాడీని ఎప్పుడైనా కొరికేది ఉంటే అది ఫస్ట్ ఊదుతుంది అన్నట్టు. కాలుకో చెయ్యికో కట్ చేసే ముందు ఏం చేస్తుంది, ఊదంగానే అక్కడ లోకల్ అనస్థెసియా అవుతుంది, మత్తుగా అయిపోతుంది, తర్వాత కొరుకుతుంది ఎలుక. అలా ఉంది, అది మన శాస్త్రాల్లో ఉంది. మాయ కూడా అలాగే కొరుకుతుంది మనిషిని అంటుంది. మాయలో మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నాడో మనిషికి తెలియదు, అంత చీకటిలో ఉంటుంది మాయ. అది ఎలుక దగ్గర నేర్చుకోవాలని చెప్తున్నాడు వినాయకుడు. చిన్న సందు దొరికితే పెద్ద బియ్యము గోదాంలో పోయి సంచులు సంచులు కథం చేస్తుంది. మరి చిన్న సందు దొరికితే చాలు, మాకు బెంగళూరుకు వచ్చే చిన్న సందు దొరికితే చాలు, బెంగళూరు పని అంతా చేసేస్తాము. రాయలసీమలో చిన్న సందు దొరికితే మొత్తం రాయలసీమ పని చేసేస్తాము. అట్లా బాంబేలో దొరికితే బాంబేకి వెళ్ళిపోతాం. ఎలుక ఎంత బాగా చిన్నగా ఉండి సింపుల్ గా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోయి దైవ కార్యం చేయాలి అని చెప్తుంది ఆ ఎలుకతో వచ్చిన మెసేజ్. అది ఎంత అద్భుతంగా ఉందో. అది 9 రోజులు ఆకారంలో ఉన్న వినాయకుడికి పూజలు చేస్తున్నాం. అక్కడ స్వాధ్యాయం జరగాలి. 10వ రోజు తీసుకెళ్లి అనంత చతుర్దశి రోజు నీళ్ళలో ఎప్పుడైతే వేస్తున్నామో, ఆ గంగాలో ఎప్పుడైతే కలిపేస్తామో అక్కడ నిరాకారము. ఆకారంలో మనం ఉన్నాము, నిరాకారంలో మనం ఉన్నాము. పుట్టక ముందు ఉన్నాము, పుట్టిన తర్వాత ఉన్నాము, తర్వాత కూడా ఉండేది మనమే. అదే ఆత్మతత్వము అని చెప్తుంది. దట్ ఈస్ ద వినాయక చవితి. ఒక చేతిలో ఆశీర్వాదం ఉంటుంది, ఒక చేతిలో లడ్డు ఉంటుంది. నా పనిచేసే వాళ్లకు ఎప్పుడు నా ఆశీర్వచనం మీకు ఎప్పుడు ఉంటది, నా అభయాస్తం ఉంటుంది, మీ జీవితంలో అంతా స్వీటే స్వీట్ ఉంటుంది అంటుంది.
ఎవడైతే వక్రతుండంగా నడుస్తాడో వక్రతుండు వక్రంగా పనిష్మెంట్లు కూడా అట్లే ఇస్తాడు. చేతిలో అవి కూడా ఉంటాయి, అస్త్ర శస్త్రాలు కూడా ఉంటాయి, శాస్త్రాలతో శస్త్రాలు కూడా ఉంటాయి దేవతల దగ్గర. ఎక్కడ ఎలా అవసరం ఉందో అలా మారిపోవాలి అంటాడు మన కృష్ణుడు. అర్థమైందా? చాలా ఉంది. భక్తితో యుక్తి కూడా ఉండాలి. ఉట్టి భక్తి ఉంటే కూడా పనిచేయదు, యుక్తి కూడా ఉండాలి. ఉట్టి మంచితనమే ఉంటే నడవదు. ప్రాపంచికంలో జనాలు ఎట్లున్నారు వాళ్ళని బట్టి మనం నడవాలి. ఇది నేర్పిస్తుంది మన ఆధ్యాత్మికం, కృష్ణాస్ ఫిలాసఫీ. ఓకే, ఇంకా చాలా ఉంది. ఇక మీకు నాకు టైం సరిపోలేదు, ఆల్రెడీ 9:55 అవుతుంది. నా సబ్జెక్ట్ మీకు కంప్లీట్ గా కావాలి అంటే కంటిన్యూ కొన్ని రోజులు చేయాలి. నేను 3 days 5 days 7 days ఇట్లా పెట్టుకోవాలి. చాలా మందికి నేను అట్లే పెట్టిస్తాను జూమ్ క్లాసు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు లలితమ్మ మేడం కి చెప్తాను. అట్లా కంటిన్యూగా పెడితే బాగుంటది. నేను ఏమి ఇవ్వలేను మీకు, ఇంత ఫాస్ట్ గా ఏం చెప్పాలి. నేను చాలా సబ్జెక్ట్ ఉంటుంది. కడతాలకి 13 14 మీరు అందరు రండి, వీలైతే నేను ఎట్లాగో టైం తీసి అక్కడ వస్తాను. అక్కడ లైవ్ గా క్లాస్ చేస్తాను. ఆ లైవ్ క్లాస్ లో ఎనర్జీస్ ఎలా ఉంటాయి మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడం కి మీ అందరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అవతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.